హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వలంపురి. ఈరోజైతే మరో మంచి రెమెడీతో అయితే మేము ముందుకైతే వచ్చేసానండి. అదేంటంటే మనం ఇంట్లోనే హ్యాండ్స్ మీద ఉన్న ట్యాన్ రిమూవ్ చేసుకోవడానికైతే మంచి రెమెడీతో అయితే మేము ముందుకైతే వచ్చేసానండి. అది చాలా బాగా పనిచేస్తుంది. నేను ఆల్రెడీ దీన్ని ఎన్నో సార్లు అయితే నేను యూజ్ చేశానండి. అందుకని మీకైతే చూపిస్తున్నాను. మనం ఇంట్లో ఉన్న వాటితోటే తక్కువ ఖర్చుతోటి మనం పార్లర్కి వెళ్తే మనం బ్లీచింగ్ చేయించుకుంటే ఎలాంటి రిజల్ట్ అయితే వస్తుందో సేమ్ అలాంటి రిజల్టే మనము ఇది ఇంట్లో నుండే మనము ఇంట్లో ఉన్న వస్తువులతోటే ఎలా చేసుకోవాలన్నది అయితే నేను ఈ వీడియోలో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అంతకంటే ముందుగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు ఇమీడియట్ నోటిఫికేషన్ వస్తుంది. అలాగే ఒక లైక్ అయితే ఇవ్వండి. లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి మన వీడియో అనేది రీచ్ అవుతుంది, ఎక్కువ మంది చూడగలుగుతారు. ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ముందుగా అయితే ఒక బౌల్ తీసుకొని అందులో నేను 1 టేబుల్ స్పూను కాఫీ పౌడర్ తీసుకున్నానండి. ఏ కాఫీ పౌడర్ అయినా పర్లేదు, ఫిల్టర్ కాఫీ అయినా నార్మల్ కాఫీ పౌడర్ ఏది ఉన్నా కానీ పర్లేదు. అలాగే 1/2 టీ స్పూను తేనె వేసుకున్నానండి. ఈ తేనె అది 2 కలుపుకున్న తర్వాత మనము ఒక లెమన్ తీసుకొని లెమన్ని 2 పీసెస్లా కట్ చేసుకొని ఒక పీస్కి అయితే మనం ముందుగా కలిపి పెట్టుకున్న మిశ్రమం ఉంది కదండి, కాఫీ పౌడర్ తేనె, దాన్ని అయితే మొత్తం అప్లై చేసుకోండి పైన. ఆ తర్వాత దీనిపైన మనం షుగర్ వేసుకోవాలండి. ఈ షుగర్ వేసుకోవడం వలన మన స్కిన్కి స్క్రబ్బింగ్ లాగా పనిచేస్తుందండి. మనము స్కిన్ పైన రుద్దినప్పుడు మనకు మృత కణాల పైన ఉన్న అన్నీ వెళ్ళిపోతాయండి. నీట్గా ట్యాన్ అనేది రిమూవ్ అవుతుంది. సేమ్ ఇదే ప్రాసెస్లో కొంచెం బాదం ఆయిల్, ఈ విటమిన్ క్యాప్సిల్ వేసి కలిపి మన ముఖానికి ప్యాక్ లాగా కూడా వేసుకోవచ్చండి. ఇదే మెథడ్లో చాలా బాగా పనిచేస్తుందండి. మనం బ్యూటీ పార్లర్కి వెళ్తే మనకి ఎలాంటి అయితే రిజల్ట్ అయితే వస్తుందో, ఫేషియల్ చేయించుకున్న మెనిక్యూర్ చేయించుకుంటే ఎలాంటి రిజల్ట్ అయితే వస్తుందో సేమ్ అలాంటి రిజల్ట్ అయితే మనము ఈ రెమెడీ వల్ల అయితే చాలా బాగుంటుందండి. ఇప్పుడైతే మనం ఆ లెమన్ మీద అయితే షుగర్ అయితే వేసుకున్నాం కదండి, దాన్ని ఇప్పుడు మనము ఇలా రబ్ చేసుకోవాలండి హ్యాండ్స్ మీద. మనం ముఖ్యంగా అయితే మనకి మోచేతుల దగ్గర ఎక్కువగా ట్యాన్ ఉంటుంది, నల్లగా ఉంటుంది కదండి, దాని మీద అయితే కొంచెం 5 మినిట్స్ 10 మినిట్స్ వరకైనా ఇలా రబ్ చేసుకోండి. ఇది మనము 2 చేతులకి వాడేటప్పుడు మాత్రం కొంచెం క్వాంటిటీ ఎక్కువ చేసుకొని 2 లెమన్స్, ఒక లెమన్ అయితే 2 పీసులు ఉంటుంది, ఒక పీస్ ఒక హ్యాండ్కి, ఒక పీస్ ఒక హ్యాండ్ చొప్పున ఇలా మనమైతే రబ్ చేసుకోవాలండి. అప్పుడే మనకి ఆ ట్యాన్ అనేది నీట్గా రిమూవ్ అవుతుంది. చూసారు కదా, ఇలా మనము రౌండ్గా రబ్ చేసుకుంటూనే ఉండాలండి. మన చేతి మీద ఉన్న ట్యాన్ అంతా రిమూవ్ అవుతుంది. ఇది మనం క్లీన్ చేసుకున్న తర్వాత అయితే లైవ్గా చూపిస్తానండి ఎంత బాగుంటుందో రిజల్ట్ అనేది. వైట్గా అవుతుంది, అలాగే బ్రైట్గా ఉంటుంది. మనకి ఆ స్కిన్ అనేది షైనింగ్ లాగా వస్తుందండి. ఇందులో మనము తేనెని యూజ్ చేసాం కదా, అలాగే షుగర్ ఉంది కదండి, ఆ షుగర్ వల్ల మనకి స్కిన్ అనేది వైట్గా అవుతుంది. అలాగే ముడతలు లేకుండా మనము తేనె వల్ల మనకి స్కిన్ అనేది ముడతలు పడకుండా గట్టిగా టైట్గా అవుతుందండి. తేనె వల్ల తప్పకుండా అయితే తేనెను అయితే యూజ్ చేయండి. ఇలా అయితే నేను క్లీన్ అయితే చేసుకున్నానండి. క్లీన్ చేసుకున్న తర్వాత నా హ్యాండ్స్ ఎలా ఉన్నాయో చూసారు కదండి, చాలా బాగుంటుందండి రిజల్ట్. తప్పకుండా అయితే ఇలా అయితే ట్రై చేయండి. ఇంతేనండి మన వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరో కొత్త వీడియోతో అయితే మేము ముందుకైతే వస్తాను. థ్యాంక్ యూ.